ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా మీరేం న్యాయం చేశారు? ఏం చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని విచారణ చేసి లోపలేస్తున్నారు కదా. ఎందుకు చేయకుండా మళ్ళీ ఆయనతోనే చట్టాపట్టాలు వేసుకుని మళ్ళీ అతను ముఖ్యమంత్రి చేద్దామంటున్నారు? ఏంటి లాలూచి? మీ పొత్తుల వల్ల మీకు తప్పితే ఎవరికి లాభం? ఈ రాష్ట్రానికి ఏం లాభం? మీకు ఓటేయాల్సినటువంటి ప్రజలకు ఏం లాభం? సమాధానం చెప్పారా? ఆయన చెప్తారు మోడీ గారు, రాబోయే 5 ఏళ్లు గరీబ్ కళ్యాణ్ మీరు వచ్చే 5 ఏళ్ళలో చేస్తారేమో మోడీ గారు. మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గరీబ్ కళ్యాణ్ చేస్తున్నారు. మోడీ గారు అభివృద్ధి రాబోయే 5 ఏళ్లు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా మీరు చీటీలు రాసిమ్మంటారు. ఎంత అభివృద్ధి జరిగిందో, పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, లేదా కొత్త పరిశ్రమలు కానీ, లేదా ఎన్ని సౌకర్యాలు ఇరిగేషన్కి సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి కానీ జనలేనటువంటి అభివృద్ధి, విద్య గురించి, వైద్యం గురించి ఎంత అభివృద్ధి జరిగింది. మహిళాభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ భారతదేశంలో మహిళాభివృద్ధి చేసినోడు ఎవడున్నాడు? మీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలతో సహా. మీరు వచ్చే 5 ఏళ్లలో చేస్తామని చెప్తున్నారు మహిళాభివృద్ధి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా మహిళలకి భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయనటువంటి మహిళాభివృద్ధి, మహిళా సాధికారతని చేసి చూపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోర్ట్లైట్ డెవలప్మెంట్, పోర్టుల నిర్మాణం ద్వారా అభివృద్ధి అండి. ఆల్రెడీ ఒక పోర్టు నిర్మాణం చేశాడు. మరొక 3 పోర్టులు వచ్చే జనవరి, ఫిబ్రవరికి పోర్టులు పూర్తవుతున్నాయి. మీరు ఓటేస్తే వచ్చే 5 ఏళ్ళు చేస్తాన్నాయి. ఈ 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మోడీ గారు. అందుకే చెప్తున్నాం, ఇవన్నీ కూడా సిద్ధం 5వ సభ ఇది. ఎందుకంటే మేము చేసేవి వచ్చే 5 ఏళ్ళలో చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రానికి వీళ్ళ ముగ్గురికి ఓటేయటం వల్ల జగన్ కన్నా మేమేమీ ఎక్కువ చేయలేము, మాకన్నా ఎక్కువే జగన్ ఇప్పటికే చేస్తున్నాడు, జగన్ చేసేయే మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేటువంటి సిద్ధం 5వ సభ ఇది. ఇవాళ ఆయన ఎన్డీఏ 2014 ఎన్డీఏ 2024 ఎన్డీఏ అని చెప్తున్నారు. డబుల్ ఇంజిన్ అన్నారు. 2014 నుంచి 18 దాకా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మోడీ గారు నేను అడుగుతున్నాను, 2014 నుంచి 18 దాకా ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో అదే డబుల్ ఇంజిన్ సర్కార్ని మేము మళ్ళీ తెస్తామని చెప్పేటువంటి ధైర్యం, సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నాను. చేయలేరు కదా. మరి ఏంటి మీ పొత్తు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేంటి? అవకాశవాదం ఈ పొత్తు కదా. ఈ పొత్తు అనేది అవకాశవాద పొత్తు తప్పితే ఈ రాష్ట్రానికి మాకేముంది? కాబట్టి ఈ సభ సిద్ధం 5వ సభ తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేమేమీ గొప్పగా పరిపాలించలేము, ఆయనలాగానే మేము కూడా పరిపాలిస్తామని చెప్పేటువంటి సభ సిద్ధం 5 సభగా నేను అభివర్ణిస్తూ, ఈ రాష్ట్రానికంటే ఈ పొత్తు వల్ల, ఈ 3 పార్టీల పొత్తు వల్ల జెండాలు కలవటం కేవలం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే. ఈ 3 జెండాలు కలిసేది కేవలం వాళ్ళు కుర్చీలో కూర్చోవటం కోసం మాత్రమే. అంతేగాని ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదనేది వాళ్ళ ముగ్గురు మాటలను బట్టి మనందరికీ కూడా తేటతెల్లం చేసినందుకు ఈ సభని ఇంత గొప్పగా జగన్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టి మోడీ గారు ఒక విమానం వేసుకుని మొత్తం ముగ్గురు కలిసి 5 హెలికాప్టర్లు వేసుకొచ్చి ఈ రకంగా జగన్ గారి మంచి కోసం ఈ సభ పెట్టినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు. అవును, పనిచేశాను. మోడీ గారిని నా అవినీతి మీద విచారణ చేసుకోమని చెప్తున్నాను.
నేను అవినీతి పరుణ్ణి అయితే విచారణ చేసుకోండి, తప్పే ఉంది, అందరి మీద చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పైసా అవినీతి లేకుండా 2,65,000 కోట్ల రూపాయల్ని 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకి అందించినటువంటి పారదర్శకమైనటువంటి అత్యంత నీతివంతమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మోడీ గారిని కూడా మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, ఎన్టీవీ వారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి మీద, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, పోలవరంలో ఏటీఎంగా వాడుకున్నటువంటి చంద్రబాబు అవినీతి మీద సిట్ విచారణ చేస్తా అన్నారు. ఏమైంది? ఆ అవినీతి ఏంటి?